వెన్నెల రాంబాబు దగ్గర నుండి, అలాగే వాళ్ళమ్మ దగ్గర నుండి తప్పించుకొని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన రాంబాబు వాళ్ళమ్మ అయితే, అది పరిగెట్టుకుంటూ పారిపోతుందిరా! దాన్ని త్వరగా పట్టుకో. దాన్ని పట్టుకొని త్వరగా నువ్వు తాళి కట్టేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. దాన్ని త్వరగా పట్టుకోరా" అని చెప్పేసైతే వెన్నెల వెనకాతల పరిగెడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల అయితే వాళ్ళ దగ్గర నుండి పరిగెట్టుకుంటూ ఒక పూల బుట్ట కనబడుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, ఇందులో దూరిపోతే ఎవరికీ కనిపించనేమో అని చెప్పేసి అనుకుంటూ ఆ పూల బుట్ట కింద దూరిపోతూ ఉంటుంది. ఇంతలో అది చూసిన వైష్ణవి అయితే, ఎవరు ఈ అమ్మాయి? ఎందుకు ఈ పూల బుట్ట కింద దూరింది అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆ పూల బుట్ట వైపు చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల మాత్రం వాళ్ళకి దొరకకుండా ఎలాగైనా సరే తప్పించుకోవాలి నేను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పూల బుట్ట కింద ఉండిపోతూ ఉంటుంది. అది చూసిన వైష్ణవి అయితే, ఎందుకు ఈ అమ్మాయి ఇలా పూల బుట్ట కింద దూరింది? ఏం జరిగింది? ఏదైనా ఇబ్బందుల్లో ఉందో ఏమో అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పూల బుట్ట దగ్గరికి వచ్చి ఆ బుట్టని ఎత్తుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, ఎవరు వీళ్ళు అని చెప్పేసి అయితే బుట్టను వెంటనే కిందకి లాగేసుకుంటూ ఉంటుంది. అది చూసిన వైష్ణవి అయితే, ఏంటి ఈ అమ్మాయి ఎందుకు ఇలా పూల బొట్టు కింద ఉంది? నీకేదైనా ఇబ్బంది ఉందా అని చెప్పేసి అయితే వెన్నెలని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే, ఏంటి ఈ అమ్మాయికి నా విషయం ఏమైనా చెప్పచ్చా చెప్పకూడదా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం, నీకేదైనా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే నాకు చెప్తే నేను ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలనేమో, ఒక్కసారి నీకేదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పు, పర్వాలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం, ఏంటి ఈ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, నా నా ఇబ్బందుల కోసం ఈ అమ్మాయికి చెప్తే ఏమవుతుందో ఏమో అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఆ బుట్ట కిందే ఉండిపోతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.